కరెక్ట్ అమ్మా. శ్రీకృష్ణుడి జన్మస్థలం డేటు టైంతో సహా నేను చెప్తాను, నక్షత్రం అన్నిటితో సహా. నువ్వు వీటిని చెప్పగలుగుతావా? నాకు ఇప్పుడు చూపించు. నా దగ్గర భగవద్గీత లేదు, నేను చూపిస్తాను. నీ దగ్గర బైబిల్ ఉంటుంది కదా, నువ్వు తీసి చూపించు. నేను యేసుప్రభు నిజమైన దేవుడు నాకు తెలుసు, ఆ విషయం చెప్తున్నాను. నీకు తెలుస్తాం కాదు, పుట్టాడు అంటున్నావు కదా, పుట్టిన డేట్ చూపించు. నాకు ఏంటంటే పుట్టిన డేట్ చూపించు. కృష్ణుడి జన్మస్థానం. ఇప్పుడు మీరు ఒక డేటు మీరు నిర్ణయించాలి. ఒక డేటు చూడాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నారు. అదేంటిది? క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే ఒక్క నిమిషం. క్రీస్తు శకం అంటే ఏంటి? క్రీస్తు పూర్వం అంటే ఏంటి? అవునండి, క్రీస్తుకు పూర్వం కూడా లోకం ఉంది కదా, జనాభా ఉన్నారు కదా, అప్పటికి కొన్ని మతాలు ఉన్నాయి కదా, మరి ఇంకా క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చినట్టు? అవును, యేసుప్రభు వారు భూమి అప్పుడు గుర్తొచ్చిందా యేసుకి? భూమి అప్పుడు గుర్తొచ్చి కిందకు వచ్చాడు యేసుతో ఉన్న మానవుల్ని. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? చూపించే డేట్ చూపించు, యేసు పుట్టిన డేట్ చూపించు, లేదా నీకు పర్మిషన్ చూపించు. ఈ మైక్ పెట్టండి, నీకు అక్కడ పర్మిషన్ ఎవరు ఇచ్చాడు? నేను సాయంత్రం కేసు పెడతాను నీ మీద. ఏదైనా సరే లాగించేమని చెప్తాను కదా, నుంచి లాగించాయి. యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్తాక వచ్చాను నేను. యేసుప్రభు నమ్ముకుంటే పాపాలు క్షమించబడతాయి. ఒక నిమిషం ఆగు. పాపాలు క్షమింపబడతాయా అంటే పోలీసులు కూడా పాపాలను క్షమించాలా? భూమి మీద రాజ్యాంగం నువ్వు నమ్ముతావా? నమ్ముకుంటే పాపాలు క్షమించడం కాదు, పాపులు శిక్షించబడాలి. పాపులు ఇప్పుడు దొంగతనం కూడా ఉన్నాడు, దొంగతనం చేయడానికి వచ్చాడు. ఎవరే నువ్వు పాపివి, నా ఇంట్లో ఉన్న దోసుకు పని వదిలేస్తావా? తొక్కుపెట్టి నార్త్ పోలీస్ స్టేషన్ లో చెప్తావా? అదెందుకు తప్పు? అదెందుకు రైట్ అవుద్ది? పాపం క్షమించాలి కదా నువ్వు. నీ ఇంట్లో నేను చెప్పి దేవుడిగా చెప్పేది మనిషి క్షమించరు. హాస్పిటల్కి వెళ్ళవా? దేవుడు రక్షించడని హాస్పిటల్కి వెళ్ళవా? ఎందుకు వెళ్తావు? దేవుడు రక్షించడని అక్కడ కూకోగలడు, స్వస్థపరచగలడు. స్వస్థపరచగలరా? మరి ఎందుకు చచ్చిపోతున్నారు ఎంతమంది? ఈ టైటానిక్ షిప్ ములిగి చచ్చిపోయిన వాళ్ళందరూ క్రిస్టియన్. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరి దాని నుంచి రక్షించాడు అంటున్నావు కదా నువ్వు. అవునండి, ఎక్కడ రక్షించాడు? పాపాలు ఒప్పుకుని చనిపోతే పరలోకం ఉంది. పాపం అంటే చచ్చిపోయినవాడు పరలోకం వెళ్ళిపోతాడు. పాపాలు క్షమించబడి, పాపాలు ఒప్పుకుని క్షమించబడితే పరలోకం ఉంది. పాపాలు ఒప్పుకుని క్షమింపబడాలి. క్షమింపబడాలి. మీరు దేవుని దగ్గర ఒప్పుకోవాలి. దేవుని ఒప్పుకోవాలి. దేవుని పాపిని దేవుని కాదు నేను చెప్పింది. నేను పాపినో కాదో నాకు తెలుస్తుంది. నేను ఇవాళ ఒక అకారణంగా చిన్నపిల్లని కొట్టాను అనుకో, 5 నిమిషాల తర్వాత నేను బాధపడతాను. ఈయన అనవసరం కొట్టాను కుర్రోడు చెప్తే అర్థమవుద్ది అని చెప్పని నేను బాధపడతాను. నాలో ఏసు లేడు, మరి నేను వేసినామని నాకు ఎందుకు తెలిసింది? నేను ఎందుకు ఒప్పుకోవాలి? అంతరాత్మకు తెలుస్తుంది. భగవంతుడు అన్నాడు ఎవరికన్నా ఎక్కడ ఉంటాడు. నీ దేవుడు నీకు నచ్చాడు, నువ్వు నీ ఏరియాలో చెప్పుకో. నీకు ఎక్కడ సంబంధం ఏంటి? ఎవడన్నాడు? హిందువులు ఇళ్ళు అక్కడ మయాన్ ఉన్నాడు. ఎక్కడ ఈ మైకా నువ్వు పర్మిషన్ ఉందా? ఒక నిమిషం నేను చెప్పింది. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఏ గుడి మీద అన్నా మైక్ ఉండాలి. ఇప్పుడు గుడి మీద నేను చెప్పింది గుడి మీద పెట్టడం కాదు. గుడి ఇది అంతకన్నా దారుణం. దేని మీదైనా పర్మిషన్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. ఆ తర్వాత అందరికీ ఉన్నాయి కాబట్టి అందరూ ఎవరికి ఇబ్బంది ఫీల్ అయినా కొంతమేర అన్నదమ్ములన్న ఉద్దేశంతో ఊరుకుని ఉంటున్నారు కాబట్టి ఎవరు అబ్జెక్షన్ చెప్పట్లేదు ఇప్పుడు దాకా. నేను గతంలో కూడా కంప్లైంట్ పెట్టాను కానీ పూర్తిగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఎవరిగా అసలు ఇక్కడ క్రిస్టియానిటీ వల్ల దేశానికి ఏం నష్టం జరుగుతుందో నాకు తెలుసు. ఎదరేం జరగబోతుందో కూడా కొంతమందికి తెలుసు. కానీ కొంతమంది ఇళ్లలోంచి బయటికి రాక కొంతమంది ఆటలు అలా సాగుతున్నాయి. నేను పుట్టినప్పుడు నా ఊర్లో నాది ఇదే గుడి. ఆ తర్వాత ఈ రామాలయం గుడి 30 ఏళ్ళు ఉంది నేను పుట్టా. అయ్యే గుడిలో ఉన్నాయి. నేను పుట్టినప్పుడు ఒకే చర్చి, ఏళ్ళని చర్చలు ఉన్నాయి. 8 చర్చలు వచ్చినాయి. ఊరుకుంటే ఇంకో 9 వస్తాయి. ఆ తర్వాత 10 వస్తాయి. 10 మైకులు. రాముడు శ్రీరామనవమి రోజున ఒకసారి పెడతారు. అది ఆ ఒక రోజు వినిపెంతది. ఆదివారం ఒకడు, సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, సభలో 4 రోజులు కూటమిలో యవనస్తులు కూడిక. ఏంటి ఊరు నాశనం చేయడానిక? సౌండ్ పొల్యూషన్ ఎందుకని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీకు ఇష్టం లేదు నడిచేయి. సాయంత్రం నేను ఖచ్చితంగా వెళ్ళి కేసు పెడుతున్నాను. నీ మీద కేసు పెడుతున్నాను, నువ్వు ఫేస్ చేయి. నేను ఇప్పుడు ఏం తప్పు చేయనండి. నువ్వు ఎక్కడ తప్పే యేసుప్రభు గురించి చెప్పడానికి ఎవరిని అడిగే ఎవరి పర్మిషన్ తీసుకుంటున్నావు? యేసుప్రభు నిజమైన ఇది ఏంటి? రాజ్యాంగం మీద నీకు నమ్మకం ఉందా లేదా? సౌండ్ పొల్యూషన్ చేయకూడదని మీరు గర్వంగా చెప్పిన అంబేద్కరే పెట్టాడు లిటిగేషన్. మీరు మతం మారితే మీకు రిజర్వేషన్ ఉండమని కూడా ఆయనే పెట్టాడు. అట్లా మీరు గౌరవించరు, మాట్లాడితే జై భీమ్ అంటారు. కానీ ఇళ్లమయానికి వచ్చి ఈ ప్రచారాలు ఎంత ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడం కదా. నువ్వు ఎవరిని అడిగి వచ్చావు అక్కడికి? ఇక్కడ ఎవడున్నాడు? ఏ రకంగా పెట్టావు నువ్వు? నాకు సమాధానం చెప్పు. నీ వెనకాల ఎవడున్నా నేను ఎవరు పంపించాడు? నేను ఎవరు పంపించలేదు, నేనే వచ్చాను. మరి ఎందుకు వచ్చావు? ఎవరిని అడిగి వచ్చావు? ఏ రోజన్నా భగవద్గీత తట్టుకుని నేను మీ ఇంటికి వచ్చానా? నీ మతం కంటే ముందే నా మతం ఉంది. నా దేవుడు ఉన్నాడు. ఎక్కడ తవ్వకాలు జరిపినా విష్ణుమూర్తి కొన్ని 100 సంవత్సరాలు 1000 సంవత్సరాల విగ్రహాలు బయట పడతాయి తప్ప మీ ఏసు సంబంధించిన ఒకటి ఇండియాలో బయట ఎందుకు పడదు? శ్రీలంకలో రావణాసురుడి విగ్రహం ఎందుకు దొరికింది? వేరే దేశం అక్కడ ఎందుకు దొరికింది? అట్లన్నిటికీ నీ దగ్గర సమాధానం ఉందా? క్రీస్తు పుట్టింది డేట్ ఉందా నీ దగ్గర? చిన్నపిల్లలను చంపమని, రాళ్ళని రొప్పల్ని పూజించి వాడిని సూచించమని ఉంది నీ దాంట్లో. నేను పేపర్లు తెచ్చి చూపించాలి, నువ్వు సమాధానం చెప్పగలవా? నేను చెప్పేది 50 దేశాల్లో పైగా
బైబిల్ని బ్యాన్ చేశారు, అది నీకు ఆధారాలతో సహా చూపిస్తాను, ఎందుకు బ్యాన్ చేశారు నువ్వు నాకు చెప్పగలవా? చెప్పు. వాళ్ళకి తెలియక వాళ్ళకి లేటెస్ట్ గా అమెరికాలో ఒక కంట్రీలో బ్యాన్ అది తెలియక మీకు తెలుసా? ఏసు పుట్టిన చోట అన్ని పెద్ద దేశాలుండి అక్కడ తెలిసిన వాళ్ళు వాళ్ళకి తెలియదు, మీకు తెలిసిందన్నమాట. అక్కడ ఎందుకు బ్యాన్ చేశారు? యేసుప్రభు నిజమైన దేవుడు, యేసుప్రభు పాపుల రక్షకుడు అని విషయం అంటే పాపం రక్షించేస్తాడు. రేపిస్టుల్ని టెర్రరిస్టుల్ని కూడా అందరినీ రక్షించి జనాల మీద దోసుకుండా వదిలేస్తాడు. ఇంకా పోలీసులు నోరు మూసుకుని రాజ్యాంగం వదిలిపడదని పోలీసులు చేతులు కట్టు కూర్చోవాలి. నీ ఇంట్లోకి ఒకడో, నీ ఇంట్లో నేను అనకూడదు నీకు అర్థం అవ్వాలనుకున్నా, నీ ఇంట్లో ఆడపిల్లలు ఉండగా ఒకడు జ్వరపడితే చెప్పు తీసి కొడతావా కొట్టవా? ఆడు పాపని వదిలేస్తావా? నీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, ఒకడు జ్వరపడతాడు నీ ఇంట్లోకి అని చెప్పు తీసి కొడతావా కొట్టవా? నువ్వు దేవుడికి క్షమిస్తాడని చర్చి తీసుకుని పూజలు చేయించి వదిలేస్తావండి. ఎందుకు చొరబడతాడండి? ఎందుకు సరిపడతారా? మరి జరిగాయని ఏంటి అకృత్యాలని? చొరబడితే ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తారు దానికి. ఎందుకు పనిష్మెంట్? వాళ్ళ పాపి కదా, తప్పు క్షమించి వదిలేచ్చు కదా. అవును, క్షమించి వదిలేచ్చు కదా. ఏంటి ఒప్పుకుంటానండి? మూర్ఖుడు అంటే నేను దొంగని నేను ఒప్పుకోలేదు అనుకో, దొంగతనం చేసినా నేను దొంగను కదా, నేను ఒప్పుకుంటే దొంగని అవుతానా? మరి పాప ఒప్పుకుంటే క్షమించబడతాం ఏంటయ్యా? పాపిని క్షమించడం ఏంటి? తప్పు చేయను తొక్కు పెట్టి నార తీయాలి. అది మానేసి పాపిని క్షమింతే నాశనం అయిపోతుంది దేశం మొత్తం. అలాగే క్షమించిన ఎన్ని కంట్రీలు, దుబాయ్లో అలాగే క్షమించి వదిలేస్తున్నారా? ఆడదాం